హాయ్ అండి. ఈరోజు పెప్పర్ చికెను చేస్తున్నాను. ఇది 300 గ్రామ్స్ అండి. దీంట్లో ధనియాల సాల్టు, కారము, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా వేసి మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో 3 అవర్స్ పెట్టాను. ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్టు వేసుకున్నాము. ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేస్తున్నాను. కొంచెము పచ్చిమిర్చి వేసుకున్నామండి. కొంచెం కారం వేసాను, అయినా కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నాము. కొంచెం కరివేపాకు తరుగు వేసుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకుందామండి. ఇట్లా కలిపేసుకున్నాము. అవర్స్ తర్వాత ఇప్పుడు ఫ్రిడ్జ్లో తీసానండి. తీసి ఇవన్నీ వేస్తున్నాను. ఇప్పుడు కార్న్ ఫ్లోర్ వేసుకుందాము. కొంచెం అంటే మనకి అర్థమైపోతుందండి, బైండింగ్ కోసము కొంచెం క్రిస్పీగా ఉంటుంది కదా, అందుకని కొంచెం ఎక్కువ వేసుకోవలేదు. ఒక 3-4 స్పూన్స్ ఇలాగా ఇట్లా కలుపుకున్నాం కదా. ఒక హాఫ్ ఎగ్ వేసుకుందామండి. 1 కేజీ అయితే 1 వేయచ్చు. ఇది కొంచెమే కాబట్టి హాఫ్ వేసుకున్నాము. ఇట్లా బాగా కలిపేసుకున్నాము. పెప్పర్ చికెన్ కదా, మిరియాలు ఇట్లా కట్ చేసుకున్నాము. మిరియాలు దంచుకున్నామండి. ఇట్లాగా చూడండి, ఇలా మిరియాల పొడి దంచుకున్నాం కదా, ఇట్లా వేసుకున్నాము. కొంచెం మళ్ళీ లాస్ట్లో కొంచెం వేసుకుందాము. కొంచెం ఉంది. ఇట్లా మొత్తం కలిపేసుకున్నామండి. చాలా బాగుంటుంది. సింపుల్ చేసుకోండి. సూప్లో చాలా బాగుంటుంది. సూపు చికెన్ పెప్పర్ చికెన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు బాండీ పెట్టుకుని ఆయిల్ పోసుకున్నామండి. చూడండి, ఆయిల్ పోసాను. ఆయిల్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకున్నాము. ఒక్కొక్క ముక్క వేసుకొని సాల్ట్ అవి ఒక ముక్క వేసుకొని తర్వాత టేస్ట్ చేసుకొని చాలకపోతే సాల్ట్ వేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే నేను కరెక్ట్గానే వేసాను అనుకుంటున్నాను. ఒకటి చేసుకొని ఒక పీసు టేస్ట్ చేసి మళ్ళీ కలుపుకోవచ్చు. చూడండి, ఆయిల్ ఇటెక్కింది. ఇప్పుడు ఒకటి వేస్తున్నాను. బాగా ఫ్రై చేసుకున్నాము. కొంచెం చిన్న పీసెస్ అయితే బాగుంటాయండి. ఇవి కొంచెం పెద్ద ఇచ్చినట్టున్నారు షాప్ వాళ్ళు. కట్ చేయలేదు, అలాగే వేసాను. చూడండి, ఇలా వేయించుకుందాము. సన్న మంట మీద లో మీడియంలో వేయించుకుందాము. హై మంట పెట్టకండి, మాడిపోతుంది. చూడండి, ఇప్పుడు రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు తీసేసుకున్నాము. సన్న మంట మీద బాగా ఉడుకుతుందండి, హై పెట్టకండి. ఇది స్టూడెంట్స్, చిన్నపిల్లలు చేసుకోవచ్చండి, హ్యాపీగా తినాలనిపించినప్పుడు చికెను. ఇలా వేయిస్తున్నానండి. సాల్ట్ సరిపోయింది, టేస్ట్ని బట్టి కారం సాల్ట్ అండి. లో హైలో పెట్టుకుంటూ కాల్చుకోండి.
చూడండి ఇలా రెడీ అయిపోయింది కదా. పెప్పర్ సాల్ట్ మన ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, కారంగా ఉంటుంది అనుకుంటే స్కిప్ చేయొచ్చు. నేనైతే కొంచెం వేసానండి కారం ఏమో అని. చూడండి ఇలా పెప్పర్ చికెన్ రెడీ అయిపోయింది. ఇలా సూప్తో కూడా తినొచ్చండి, లేదంటే మనం ఆనియన్స్తో తినొచ్చు. ఇలా సూప్తో సర్వ్ చేసుకుంటే బాగుంది కదా. సూప్ ఇష్టమైతే సూపు, లేదంటే మామూలుగా ఆనియన్స్తో లెమన్తో తింటే చాలా బాగుంటుంది. ఈ సీజన్లో బాగుంటుందండి. మిరియాల చికెన్ కదా. ఇలాగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. పెప్పర్ చికెన్ ఎలా ఉందో టేస్ట్ చేసి కామెంట్ చేయండి.